చుక్క నూనె లేకుండా మేక తలకాయ కూర ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఈ ప్రాసెస్ వచ్చేసి మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇలా చేస్తే ముక్క వదిలితే ఒట్టు, ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ముందుగా శుభ్రంగా కడిగిన మేక తలకాయ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్న కొద్దిగా ఆనియన్, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో నీళ్ళు ఊరుతాయి కాబట్టి అవన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. లేదంటే తినేటప్పుడు నీసు వాసన వస్తూ ఉంటుంది. ఇలా అంతా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టేసి 6 విజిల్స్కి ఉడికించుకోండి. ఒకవేళ ఉడకపోతే ఇంకా 2, 3, 4 ఎక్స్ట్రాగా పెట్టుకోండి, ఉడికిపోతుంది. ఇంకా మిక్సీ జార్లో 100 గ్రాముల ఇలా స్లైస్లా కట్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి. 4-5 పండు టమోటాలు వేసుకొని ఇవి కూడా గ్రైండ్ చేసుకోండి సపరేట్గా. ఇక్కడ చూసారా ముక్క ఎలా ఉడికిపోయిందో? పళ్ళతో కాకుండా పెదాలతో కొరుకొని తినేవచ్చు, అంత సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇందులో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, గ్రైండ్ చేసుకున్న టమోటా మసాలా ఇవంతా వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. 2-3 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, కూర చిక్కబడుతుంది. 2-3 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ముందుగానే ఉప్పు వేసుకుంటున్నాను, ఇప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి ఉప్పు. ఇలా కుత్త బాగా ఉడకాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇక్కడ చూసారా మసాలాలు పచ్చివాసన పోయింది, ముక్క ఉడికిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మాత్రం చాలు. ఇంకా చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. కమ్మని మేక తలకాయ కూర రెడీ అయిపోయింది. ఇది రాగి ముద్ద, చపాతి, పూరీలు అయితే చెప్పక్కర్లేదు. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే జన్మలో మర్చిపోరు. అలాగే ఇందులో ఆయిల్ అస్సలు వేయరు, అందులోనే మనకి ఆయిల్ ఊరుతుంది కాబట్టి అదే సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది, నేను చాలా కష్టపడుతున్నాను.